వెల్కమ్ బ్యాక్ టు వసుంధర వ్లాగ్స్. ముందు వీడియోలో మా ఇంటికి వినాయకుడిని తెచ్చుకొని చిన్న డెకోర్ చేసుకొని పూజ చేసి నైవేద్యాలు పెట్టడం చూశారు కదా. ఈ వీడియోలో అదే రోజు సాయంత్రం దేవుడి కోసం రవ్వ లడ్డు నైవేద్యంగా చేశాను. ఆ ప్రాసెస్ ని ఈ వీడియోలో ఎండ్ వరకు చూసేసేయండి. ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకొని రెండు మిశ్రమాలను కలిపి ఒక 2 hours పక్కన ఉంచుకోవాలి. 2 hours తర్వాత రవ్వ లడ్డు తయారీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి జీడిపప్పు ఎండు ద్రాక్ష ఈ నెయ్యిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకు తీసుకొని ఇదే నెయ్యిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. సిమ్ లో పెట్టి 20 minutes వరకు బాగా ఫ్రై చేసేసి పక్కకు తీసుకొని ఇప్పుడు చక్కెర తీగ పాకం కోసం మనం ఏ కప్ అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పు 3/4 షుగర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ జీడిపప్పు అంతా వేసి చల్లారనివ్వడానికి పక్కన ఉంచుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు కట్టుకోవాలి, ఎందుకంటే మొత్తం చల్లారిపోయాక ఉండలు కట్టడానికి రాదు కాబట్టి. సో ఇలా ఈ ప్రాసెస్ చేయడం వల్ల లడ్డూలు అనేవి గట్టిగా రాకుండా స్మూత్ గా చాలా బాగా ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటాయి. అండ్ ఈవినింగ్ పూజ అయితే ఇలా జరిగింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.